ఎల్లాప్రగడ సాయిబాబు, మా నాన్నగారు వాసుదేవరావు గారు, పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మాకు మొట్టమొదటిసారిగా నేను 1979లో ఆయన్ని చూడటం జరిగింది. అప్పుడు సుమారు నాకు 9, 10 సంవత్సరాలుంటాయండి నాకు వయసు. మేము మొదటి నుంచి కూడా మా బంధువులు, మా బామ్మగారు వాళ్ళందరూ కూడా 1945 నుంచి మేమంతా బాబా భక్తులం. ఆమె మా బామ్మగారికి బాబా భజనలు చేయటం అప్పటికి అసలు ఎవరికీ తెలీదు. తర్వాత నాన్నగారు ఉద్యోగరీత్యా మేము బాపట్లయితే ఉద్యోగరీత్యా ఒంగోలు వచ్చాం. 1960 ఆ ప్రాంతంలో. ఒంగోలు వచ్చేటప్పుడు కూడా మేము ఒక్కళ్ళమే ఒంగోలులో అప్పుడు బాబా భక్తులు ఇంట్లో మేము భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక రోజున ఎవరో గొప్ప సాయిబాబా భక్తుడు అప్పుడు మేము ఇప్పుడున్నటువంటి లాయర్‌పేట షిరిడీ సాయిబాబా మందిరం వెనకాల ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. అదంతా ఇప్పుడున్నటువంటి గుడి ఓర చెరువు. అప్పుడు మాకు తెలిసింది ఎవరో గొప్ప మహాత్ముడు వస్తున్నారు. ఎకిరాల భరద్వాజ గారట. ఆయన బాబా భక్తుడు అని తెలిసి ఆయన తాతా లక్ష్మీ ప్రసాద్ కళ్యాణమండపం ఒంగోలు. ఆయన్ని తీసుకొస్తున్నారని తెలిసి నేను మా నాన్నగారు వెళ్ళాం అక్కడికి. వెళ్తే ఫస్ట్‌లోనే ఆయన లుంగీ మీద ఆ గడ్డం పెంచుకొని, తెల్లటి షర్ట్ ఏసుకొని ఆయన వస్తుంటే ఆయనతో పాటు బాబా ఫోటో ఇప్పటికీ నాకు బాగా గుర్తు. బాబా ఫోటోతో ఊరేగింపుగా ఆయన మేళతాళాలతో బయట ఆయన కారు దిగంగానే అక్కడి నుంచి లోపలికి తీసుకురావటం జరిగింది. ఆ రోజున ఒక సత్సంగం అంటే ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేయటం, ఆయన చెప్పటం. అది అప్పటినుంచి త ఆయన ఆ రోజు చూసిన తర్వాత మళ్ళీ అప్పుడు మల్లాది సుబ్బలక్ష్మి గారి దంపతులు సీతారామయ్య గారు వీళ్ళు ఒంగోలు ట్రాన్స్‌ఫర్ అయ్యి రావటము. ఒంగోలులో ఉంటాం. మేము వాళ్ళ ఇంట్లో భజనలకి వెళ్తుంటాం చిన్నప్పటి నుంచి. మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి రావటం. అట్లా, అట్లా మాకు బాగా ఆయనందు భక్తి. రెండోది ఎప్పుడు ఆయన దగ్గర కూర్చున్నా కూడా ఒక సమయం అనేది తెలిసేది కాదు. ఎప్పుడు కూడా ఆయన ఏదో ఆధ్యాత్మికంగా ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ చెప్పుకుంటూ ఆ టైం గడిచిపోయేది. మేమున్నటువంటి ఎనకింట్లో ఉన్నప్పుడు మల్లాది సీతారామయ్య గారు వాళ్ళు అద్దెకుండేవాళ్ళు. మా ఇంటి ఎనకాల బాబా గుడి ఎనకాల. అక్కడికి మాస్టర్ గారు కూడా ఎప్పుడూ వస్తుండేవాళ్ళు. అక్కడ ఎక్కువ కాలం మేము ఆయనతో కూడా ఉంటుండం. చిన్నప్పటి నుంచి ఆ బాబా గారి ప్రెస్‌కి ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడ సాయిబాబా ప్రెస్ ఏర్పాటు చేయటం. దానికి మా ఫాదర్‌ని ప్రెసిడెంట్‌గా చేయటము. తర్వాత బాబా టెంపుల్ ఆయన సెక్రటరీగా చేయటం. ఇవన్నీ కూడా మాస్టర్ గారే వీళ్ళందరినీ కూడా ఇప్పుడున్నటువంటి మా సీనియర్స్ టెంపుల్‌లో ఉన్నటువంటి సీనియర్స్ మెంబర్స్ అందరూ కూడా భరద్వాజ గారు అపాయింట్ చేసిన వాళ్ళే. మేము ఆయన చేత అపాయింట్ చేయబడినటువంటి మెంబర్సు, వారసులు. ఆ విధంగా మాకు స్వామివారి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు గూడా కలిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ గుడితో మాకున్నటువంటి అటాచ్‌మెంట్ అట్లా. చిన్న ఫోటో పెట్టినప్పటి నుంచి గూడా ఆ చెరువు మీద అప్పటినుంచి గూడా శంకుస్థాపన అప్పుడు గూడా. ఆ శంకుస్థాపన అప్పుడు మాస్టర్ గారు ఎక్కడెక్కడ అసలు ఎవరిని చాలామంది మహాత్ముల్ని పిలుద్దామనుకుని గూడా వాళ్ళంతట వాళ్ళే వస్తారు. మనం ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు అని అన్నప్పుడు ఎక్కడెక్కడో మహాత్ములు బషీర్ బాబా ఇట్లా కర్నూలు స్వామి ఇట్లా ఎక్కడెక్కడి నుంచి కూడా చాలామంది ఆ రోజున ఆ టయానికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావటం. చాలా అంగరంగ వైభవంగా ఆ రోజున శంకుస్థాపన జరగటము బ్రహ్మాండంగా, ఆనందంగా చాలా బాగా జరిగింది. నేను గమనించిందేంటంటే భరద్వాజ మాస్టర్ గారు చాలా నిరాడంబరంగా ఉంటారు. సింపుల్‌గా ఏదో షర్ట్ ఏసుకోవడం గళ్ళ లుంగీ మీద లేదంటే బనీన్ మీదే కూర్చొని ఆయన రాసుకుంటూ ఉంటాం. పుస్తకాలకు సంబంధించినవి సత్సంగాలు చేయటం. మా ఇంటికి గూడా వారిని చాలా సార్లు తీసుకురావటం జరిగింది. వారు మా ఇంట్లో గూడా సత్సంగం అవి చేయటం జరిగింది. మొదటి నుంచి కూడా మా నాన్నగారు ఆయన్ని గురువుగా భావించడం. లాయర్‌పేటలో గాని, సంతపేటలో గాని ఆయన ఉన్నప్పుడు అనేక మంది ఆయనకి భక్తులవ్వటము. తర్వాత సంతపేటలో ఆయన నాస్తికులతో ఒక హేతువాదం మీద ఒక డిబేట్ జరిగినప్పుడు ఆ హేతువాదులను ఆయన ఓడించటం. సైంటిఫిక్‌గా భగవంతుడు ఉన్నాడని ప్రూవ్ చేయటం కూడా నేను కూడా దానికి అటెండ్ అయ్యాను. అట్లా ఆయన మంచి సబ్జెక్ట్ ఉండేది. ఏదైనా సరే ఏ టాపిక్ అయినా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి మహాత్ముడాయన. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించేవాడు కాదు.
ఎవరన్నా ఏదన్నా కనీసం ఆయనకి ఇల్లు కట్టిద్దామన్న భక్తులన్నా గూడా నాకొద్దనేవాళ్ళు. ఏది ఆయనగా నా డబ్బులు తీసుకోవడం నేనెప్పుడు చూడలే ఆయన చేత్తో. రెండోది ఆయన చాలా నిరాడంబరంగా ఉండటమే గాకుండా, ఎవరైనా ఆయనకొచ్చి సమస్య జెప్పుకుంటే, "ఆ! నేను తీరుస్తాను" అట్లా అని చెప్పకుండా, "మీరు బాబాని నమ్ముకోండి. బాబా దగ్గర మీరు కడ్డీ ఎలిగించుకొని మీ సమస్య ఆయనకి చెప్పుకోండి. ఆయన తప్పక తీరుస్తాడని" బాబా మీద ఆయన చేసినా కూడా బాబా మీదే పెట్టి ఆయన ఏదైనా సరే గురువు ఆయన కాబట్టి ఆయనే చేయండి అని ఆయన చెప్పేవాళ్ళు ముగతహ. నాకు తెలిసి ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు ఏ మహిమలు చేయలే. నాకు తెలిసి నేనెప్పుడు చూడలే నేను. కానీ ఆయన చెప్పే తీరే జనాల్ని సమ్మోహితుల్ని చేసేది. మనం ఎంతసేపు కూర్చున్నా అక్కడ మనకి టైం తెలిసేది కాదు. అంత చక్కటి ఎప్పుడు కూడా ఎవరి మీద కోపపడటం గాని, చికాకు గాని చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు చక్కగా నవ్వుతూ పలకరించేవాళ్ళు. రెండోది ఆయనతో పాటు మేము షిరిడీ టూర్ గూడా ఎళ్ళాం. అందరూ మా నాన్నగారిని వేయమంటే ఆయన టూర్ మా నాన్నగారు టూర్ వేస్తే దత్తక్షేత్రాలు ఇవన్నీ ఆయనతో పాటు ఎళ్ళటం, ఆయన దగ్గరుండి మాకు అన్నీ గూడా నరసోబావాడి, షిరిడీ, గాణగాపూరు, కురుపురం ఇవన్నీ గూడా ఆయనతో వెళ్ళటం, ఆయన వాటి యొక్క ప్రాశస్త్యం చెప్పటం. వెళ్తూ దారిలో మేము కర్నూలు రామిరెడ్డి తాతగారి దగ్గరికి గూడా ఎళ్ళాం. రామిరెడ్డి గారు తాతగారు గాని, ఆయన గాని లేదంటే మాకు ఒంగోలులో గూడా ఎంతోమంది మహాత్ములు మన గుడికొచ్చారు. చలంగారి కూతురు సౌరిస్. ఆమె ఇట్లా ఆ సౌరిస్ గారు మన గుడికి 2 సార్లొచ్చారు. ఆయన కింద కూర్చున్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఆయన్ని భరద్వాజ మాస్టర్ గారిని చాలా గౌరవించి మీరు కింద కూర్చోవద్దు అని పక్కన కుర్చీ ఏసి కూర్చోబెట్టేవాళ్ళు. ఆయన చాలా వినయంగా ఉన్నా గూడా, వారిని గూడా మాస్టర్‌ని గూడా ఆ మహాత్ములు అంతే సంయమతో గౌరవంతో గౌరవించేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన గొప్ప అప్పుడు సాధనలో ఉన్నటువంటి వారు. భాస్కర్ ఎప్పుడూ గూడా ఏది గూడా తను గొప్పగా చెప్పుకున్నట్టుగా గాని ఎప్పుడూ లేదు. ఏది ఆశిచ్చేవాడు గాదు. పర్ఫెక్టు మహాత్ముడు ఎట్లా ఉంటారో నిరాడంబరంగా అట్లా ఉండే వ్యక్తి ఆయన. అటువంటి వారిని మేము, మేము కాంటెంపరరీగా ఆ టైంలో మాకు కాంటెంపరరీగా ఆయన ఉండటం అనేది మా అదృష్టము. ఆయన భరద్వాజ మాస్టర్ గారు. వారిని ఈ రోజున ఆ రోజున వాళ్ళని సమాధి చేసేటప్పుడు గూడా మేము ప్రత్యక్షంగా అక్కడ పాల్గొన్నాము. మన బాబా మందిరంలో సమాధి చేసేటప్పుడు. అట్లా వారితో నాకు అనేక సార్లు వారి సత్సంగాల్లో పాల్గొనటం, వారు మా ఇంటికి రావటం. అట్లా వారితో తర్వాత వారు జిల్లెళ్ళమ్మూడి ఫస్టు వారు జిల్లెళ్ళమ్మూడి దగ్గరున్నారు. జిల్లెళ్ళమ్మూడికి మాకు చాలా అనుబంధం ఉన్నది అమ్మకి. మా నాన్నగారు బాపట్ల. మా నాన్నగారి మేనల్లుడు జిల్లెళ్ళమ్మూడి అమ్మకి పక్కన ఎప్పుడూ ఉండేవాళ్ళు రైట్ హ్యాండ్‌గా. కొండముది గోపాలకృష్ణమూర్తి, బాలగోపాల్ అంటారు. ఆయన చాలా ఫేమస్ అమ్మ దగ్గరే ఎప్పుడు ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు అట్లా మేము జిల్లెళ్ళమ్మూడి దగ్గర ఉండేవాళ్ళం. ఎళ్ళేవాళ్ళం. మాస్టర్ ఫస్టు ఆమె దగ్గరే ఉండి అప్పుడే అమ్మ దగ్గరికి ఫారినర్స్ గూడా వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లోనే. అట్లా ఆయన ఫస్ట్ ప్రయాణము ఆధ్యాత్మికంగా జిల్లెళ్ళమ్మడి దగ్గర, అమ్మ దగ్గర కొంతకాలం సేవ జేయటము. తర్వాత మళ్ళీ ఆయన అన్వేషిస్తూ ఆధ్యాత్మికంగా ఆయన షిరిడీ వెళ్ళటం, ఆయన టర్నింగ్ పాయింటు అట్లా అవన్నీ గూడా పూర్వజన్మ సుకృతం కొద్దీ అంటే మహాత్ములుకి భక్తి ఎక్కువ ఎక్కడుంటే అక్కడికొస్తారు. నాకనిపిస్తుంటుంది సుబ్బలక్ష్మి గారు, సీతారామయ్య గారు వాళ్ళు మంచి భక్తులు ఆయనకి. వాళ్ళు అప్పుడు గూడూరులో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగరీత్యా ఇక్కడికి ఒంగోలు ట్రాన్స్‌ఫర్ అయ్యి ఇచ్చారు. ఆ భక్తే వాళ్ళ భక్తే ఆ స్వామిని మాస్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చింది. మన ఒంగోలులో ఆయన చిరస్థాయిగా చివరి నిమిషం దాకా ఆయన ఉండటం అదంతా కూడా ఒంగోలు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యము. అటువంటి భరద్వాజ మాస్టర్ గారిని దర్శించే భాగ్యం కలగటం మాకు అదృష్టముగా భావిస్తున్నాము.
1979లో మాస్ గారు అప్పుడు విద్యానగర్ నుంచి ఫస్ట్ టైము మొట్టమొదటిసారిగా ఒంగోలు వచ్చిన తర్వాత, తర్వాత వారు తరచుగా ఒంగోలు వస్తుండేవారు. సుబ్బలక్ష్మి గారి వాళ్ళ ఇంటికి. అట్లా వచ్చినప్పుడల్లా ఆ లాయర్‌పేటలో ఉండేటువంటి భక్తులు అందరూ గూడా ఆయన్ని, ఎందుకంటే అందరూ గూడా అప్పటికే బాబా భజనలకి వాళ్ళ ఇంటికెళ్తుండేవాళ్ళు. వాళ్ళ ద్వారా మాస్ గారు అనేది తెలిసింది. అట్లా అందరూ గూడా ఆయన శిష్యులయ్యేవాళ్ళు. ఆయన సత్సంగానికి అది. ఆయన ఎప్పుడొచ్చినా గూడా సత్సంగం ఏర్పాటు చేసేవాళ్ళు. బాబా గురించి, ఆధ్యాత్మికత గురించి, బాబా గొప్పతనం గురించి ఆయన ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. అట్లా అందరూ గూడా ఆయనకి శిష్యులయ్యారు. అయితే ఈ కొంతకాలానికి ఏమైందంటే బాబా గుడి కడితే బాగుంటుంది అనేటువంటి ఒక సంకల్పం కలిగింది భక్తులకి. అది మాస్టారు ముందు గూడా ఉంచితే ఆయన గూడా దానికి సరేనన్నారు. అప్పుడు ఎట్లాగా స్థలము, ఎక్కడ తేవాలి, ఎక్కడ స్థలాన్ని సేకరించాలి అని నేను అనుకున్నప్పుడు, అప్పుడు ధర్మారెడ్డి గారని మున్సిపల్ కమిషనర్ గారున్నారు. ధర్మారెడ్డి గారు ఆయన బాబా భక్తుడు. అప్పుడు అదిగాక బచ్చల బాలయ్య గారు గూడా ఇప్పుడు మా టెంపుల్‌కి ప్రెసిడెంట్‌గా చేసినటువంటి చైర్మన్‌గా చేసినటువంటి బాలయ్య గారు మున్సిపల్ చైర్మన్. ఆ టైంలో ఆయన ధర్మారెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారు ఈ అప్పుడు ఇదంతా ఊర చెరువు ఉండేది. ఇప్పుడు ఈ గుడి ఏదైతే కట్టారో అదంతా ఊర చెరువు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా గూడా అది నిరుపయోగమైన నీళ్లతో నిండినటువంటి వేస్ట్ పదార్థం అంతా అక్కడ డంప్ చేస్తుండేవాళ్ళు. అది పనికొచ్చేటువంటి చెరువు గాదది. అట్లా ఉన్న ఆ స్థలాన్ని అది ఇవ్వమని అడగటం, దానికి ధర్మారెడ్డి గారు బాబా భక్తులైన ఆయన ఇవ్వడానికి ఆయన ఎంబటే కలెక్టర్ ద్వారా శాంక్షన్ చేయించి, అది ఇవ్వటం. ఆయన ఇప్పుడు రైతు బజార్ ఉన్న చోట అక్కడ ఆ చివరి దాకా ఇస్తా అన్నారు. ఆ రోజుల్లో మొత్తం తీసుకోండని. కానీ ఇంత డెవలప్ అవుతుందని ఊహించక ఆ రోజున ఇంతవరకు చాల్లేండి అని మన వాళ్ళు సరిపుచ్చుకున్నారు. మనకి అంతవరకు ప్రాప్తం. అందులో ఆ ముప్పాతిక భాగం మనం తీసుకోవడం, తర్వాత రైతు బజార్ పెట్టడం అందులో జరిగింది. అయితే నేననుకుంటా బహుశా 1981 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా శంకుస్థాపన జరిగింది. భరద్వాజ మాస్టర్ గారు ఇది మంచి సరైన ప్లేసు. ఎందుకంటే మనం ఆలోచిస్తే షిరిడీలో గూడా బాబా గారి సమాధి ఊళ్ళో వాళ్ళంతా చెత్త పడేసిన చోటే ఆయన సమాధి గూడా వెలిసింది. ఊళ్ళో వాళ్ళందరూ చెత్త పోగు చేసి అక్కడ పడేస్తే ఆయన రోజు దాన్ని శుభ్రం చేసి, మొక్కలు నాటి రోజు కుండలతో నీళ్లు తీసుకొచ్చి, అక్కడ దాన్ని చక్కగా చేసి ఆయన సమాధి మందిరంగా ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే ఈ ఎందుకు పనికిరాని ఈ ఊర చెరువుని బాబా ఇక్కడ వెలవటానికి సంకేతంగా అన్నట్టుగా మాకది ఆ చెరువు దొరకటం, అది ఎంబటే శాంక్షన్ కావటం, మాస్టారు ఎంబటే అక్కడ ఆ చెరువు కట్ట మీద శంకుస్థాపన చేయటము, తర్వాత ద్వారకామాయి కట్టడం జరిగింది. ఈ ద్వారకామాయి ఫస్ట్ ఇప్పుడున్నంత చివరి దాకా లేదు. ఇవన్నీ కూడా తర్వాతొచ్చినయి. అప్పుడు కుందుర్తి నరసదాస్ గారని ఆయన చేత ఒకసారి రామాయణం ప్రవచనాలు పెట్టడం జరిగింది. ఆ కుందుర్తి నరసదాస్ గారు చాలా గొప్ప రామభక్తుడు. ఆయన తినే ఆహారం గూడా ప్రతి బియ్యపు గూడా రామ్, రామ్, రామ్ అంటేనే అట్లా చేసి వండితేనే ఆయన తినేవాళ్ళు. అటువంటి ఆయనకి గూడా చాలామంది ఇక్కడ శిష్యులున్నారు మన ఆంధ్రప్రదేశ్‌లో. అటువంటి కుందుర్తి నరసదాస్ గారి చేత ఒకసారి మనం ఒక నెల రోజులు కార్యక్రమం రామాయణం గురించి ప్రవచనం పెట్టడం జరిగింది. విపరీతంగా జనాలొచ్చారు. ఆ ప్లేస్ సరిపోయేది కాదు. అప్పుడు దృష్టిలో ఉంచుకొని దాన్ని ముందు ఎక్స్‌టెన్స్ చెయ్యాలి అనే సంకల్పం కలిగింది. ఆ ఎక్స్‌టెన్షన్ చేసిన తర్వాత దుని ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు ఒక దుని కట్టి మాస్టారు వీళ్ళందరూ కూడా షిరిడీ నుంచి అక్కడ ఆ దునిలో నుంచే షిరిడీ సంస్థానం వాళ్ళ పర్మిషన్‌తో అక్కడి నుంచి దునిలో నుంచుంటే అగ్నిని తీసుకొచ్చి జాగ్రత్తగా ఆరిపోకుండా తీసుకొచ్చి మన రాయరపేట సాయిబాబా మందిరం దునిలో దాన్ని పెట్టడము అట్లా జరిగింది. తర్వాత మెయిన్ టెంపుల్ కట్టాలి, బాబా విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అనే సంకల్పం జరిగింది. సంకల్పం జరిగినప్పుడు మెయిన్ మందిరం కట్టారు. విగ్రహానికని భరద్వాజ మాస్టర్ గారు వీళ్ళందరూ గూడా జైపూర్ వెళ్ళి అక్కడ సీతారామయ్య గారు వీళ్ళు అక్కడ ఆర్డర్ గూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి మాస్టర్ గారు గూడా ఎళ్లారు. 99% ఎళ్ళినట్టు నాకు గుర్తు. హ్మ్.
వారు అందరూ కలిసి ఎళ్లి అక్కడ బాబా విగ్రహాన్ని స్టోన్ సెలెక్ట్ జేయటము అవంతా కూడా జరిగింది. కానీ దురదృ దురదృష్టవశాత్తు ఏందంటే బాబా విగ్రహము మేమప్పుడు మేళతాళాలతో బైపాస్ రోడ్‌లో ఆ విగ్రహాన్ని రిసీవ్ చేసుకొని ఊరేగింపుగా గుడికి తెచ్చాం. అది విగ్రహ ప్రతిష్ఠ చేద్దామని అనుకున్న లోపలే మాస్టారు సమాధి చెందారు. ఏం చేయాలో అర్థం గాక ఎవరి చేత ప్రతిష్ఠ చేయించాలా అనుకున్నప్పుడు, అప్పుడు మహారాష్ట్రలో సంత్ గులాబ్ బాబా గారని చాలా గొప్ప కృష్ణ భక్తుడాయన. అవధూత. ఆయన చాలా గొప్ప మహాత్ముడు అని తెలిసి ఆయన ద్వారా ఆయనకి ఇక్కడ భక్తులున్నారు. మా కమిటీ మెంబర్‌లోనే ఒకాయన ఆయన దగ్గరికి ఎప్పుడు ఎలుస్తుంటాడు. ఆయన వచ్చి సంత్ గులాబ్ బాబా గారు ఆయన చేతుల మీదుగా ఇప్పుడున్నటువంటి బాబా విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠ చేయటం, ఆయన అక్కడ భజన కార్యక్రమాలు చేయటం అదంతా గూడా ఆ రోజున విపరీతంగా ఎక్కడెక్కడి నుంచి తండోపతండాలుగా విగ్రహ ప్రతిష్ఠ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత చావడి దగ్గర చావడి ప్రతిష్ఠ కూడా రామిరెడ్డి తాతగారు చేసినట్టుగా నాకు గుర్తు. దత్తాత్రేయ స్వామి ఏమో అనసూయామాత ప్రతిష్ఠ. అంటే ఎంతోమంది అక్కడ ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే భరద్వాజ మాస్టర్ గారు ఆయన సంకల్పము ఆయన ఎప్పుడు గూడా విపరీతంగా బాబా గురించి పారాయణలు చేయించేవాళ్ళు. అదే మనకి బలము. ఈ ఈ స్థలానికి అదే బలము. ఆయన ఆ విధంగానే జెప్పేవాళ్ళు. ఇక్కడ ఈ స్థలానికి ఇంత పాటుబడిన ఇంత వేస్ట్‌గా పడి ఉన్నటువంటి ఈ భూమి మనకి ఉపయోగంగా రావాలంటే మనము పారాయణ జేయాలి. ఎంత చేస్తే అంత బలమొస్తుందని. వారు జెప్పినట్టుగానే అట్లాగే విపరీతంగా పారాయణలు జరగటము, సత్సంగాలు జరగటము ఇవన్నీ గూడా ఆ మందిర పురోభివృద్ధికి చాలా తోడ్పడ్డాయి. అట్లా ఈ రోజున అప్పుడు మేమేంటంటే మాస్టర్ గారికి తెలియక ముందు మేము పత్తి నారాయణరావు గారు, తర్వాత ఆహ్, బాపట్ల హనుమంతరావు గారని ఆయన చాలా గొప్ప భక్తుడు గంజామ బాపట్ల ఆయన. ఆయన పుస్తకాలు చదివేవాళ్ళం. అది కొద్దిగా గ్రాంథిక భాషలో ఉండేది. అయితే అది అంతగా అర్థమయ్యేది గాదు గానీ, భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి శ్రీసాయి లీలామృతము ప్రతి ఒక్క భక్తుడికి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకు దానికి కారణం ఏంటంటే, నేననుకోవటము భరద్వాజ మాస్టర్ గారు బాబాని ఎవరైతే ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారో, వాళ్ళందరినీ బతికున్న వాళ్ళని చాలా వరకు ఆయన ఎళ్లి కలిసి ఇంటర్వ్యూ జేసి, వాళ్ళ దగ్గర నుంచి విషయ సేకరణ జేసి, దానికి చక్కగా వారు ఒక కామెంటరీ రూపంలో వాళ్ళు భక్తులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మాస్టర్ గారు తయారు జేయటం. ఈ రోజున భరద్వాజ మాస్టర్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే, సాయిబాబా అప్పటికి ఇంకా పాపులర్ కాలేదు. హ్మ్. ఆయన బాబా భరద్వాజ మాస్టర్ గారిని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా ప్రచారానికి ఉపయోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో బాబా భక్తులు ఇంతమంది ఉన్నారంటే, నేననుకోవటం అది భరద్వాజ మాస్టర్ గారు చేసినటువంటి తపశ్శక్తే. అంటే తపశ్శక్తి అంటే ఆయన ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవటం గాదు. ఆయన పుస్తకాల ద్వారా ఆరతి ఫస్టు మరాఠీ నుంచి తెలుగులో నాకు తెలిసినంత వరకు ఆరతి పుస్తకాలు తయారు చేసింది వారే. భజన కార్యక్రమాలు గాని, సత్సంగాలు గాని, పుస్తకాలు గాని ఇవన్నీ గూడా ఆయన విశేషంగా ప్రచారం చేశారు రాష్ట్రం మొత్తం. అందువలన బాబా ఖ్యాతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంత స్ప్రెడ్ అయిందంటే దానికి మూల కారణం భరద్వాజ మాస్టర్ గారు. అందుకనే బాబా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాబా ప్రచార చేసినటువంటి మద్రాసు మైలాపూర్‌లో గుడి ఉన్నది ఆయనది. నరసింహస్వామి గారు. ఆయన ఎంతో ప్రచారం చేశాడు. బాబాకి మంచి అనుంగుబిడ్డడు. ఆయన సమాధి గూడా బాబా ఆయన చెంతనే ఉంచుకున్నాడు గుళ్ళో. అట్లాగే ఇంకొక ముద్దు బిడ్డ అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారు గూడా ఆయన తర్వాత నరసింహస్వామి తర్వాత విపరీతంగా ప్రచారం చేసినటువంటి ముద్దు బిడ్డ అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారిని గూడా ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన్ని గూడా తన చెంతనే ఆ మందిరంలో ఉంచుకున్నాడు. కాబట్టి వీళ్ళు మహాత్ములు ఒక కార్యక్రమం కోసం వస్తారు. ఆ కార్యక్రమం అయిపోంగాల్నే ఎళ్ళిపోతారు. మాస్టర్ గారు చాలా చిన్న వయసులోనే ఎళ్ళిపోయాడు. కానీ ఇప్పుడేంటంటే కొంతమంది మాస్టర్ గారి పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు. అది కొద్దిగా బాధగా ఉంటున్నది. మాస్టర్ గారి పేరుని మాస్టర్ గారిని చూసాము, మాస్టర్ గారు ఇదే అని జెప్పేసి
చెప్పిన మాస్టర్ గారు చెప్పిన అడుగుజాడల్లో నడిస్తే బాగుంటుంది. ఆ సింప్లిసిటీ లేకుండా ఆయన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కొద్దిగా బాధగా ఉంటుంది. మీలో చాలామంది మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగలను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్‌ని లైక్ చేయండి. ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించండి. నమస్కారం.